అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్, క్రిమినల్ కోర్టు బార్ అసిస్టెంట్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటరు, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ మొత్తం చేంజ్ అయిందంట కాదు అని చెప్పేసి. అది ఎందుకంటే చాలామంది కూడా తెలియదు. 2023లోనే సెంట్రల్ గవర్నమెంట్ రివ్యూ చేసి అన్ని సెక్షన్లు కూడా ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు ఈ మూడు కూడా అమెండ్మెంట్ చేసి బిల్లును, ఎందుకంటే పార్లమెంట్లో పెట్టి పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపించి ఆమోదం పొందిన తర్వాత యాక్ట్లు 2023లోనే వచ్చినాయి అన్నమాట. ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సంహిత అని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లోనేమో భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 యాక్ట్ అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో ఇది భారతీయ సాక్ష్య అధినియం అని, మూడు యాక్ట్లు కూడా 2023లోనే వచ్చినాయి అన్నమాట. ఈ యాక్ట్లు బిఎన్ఎస్ అని, బిఎన్ఎస్ఎస్ అని, బిఎస్సి అని, ఈ మూడు యాక్ట్లు కూడా 2023 వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మూడు యాక్ట్లను కూడా జూలై 1, 2024 నుంచి అమలు చేస్తూ ఉన్నారన్నమాట. ఇది మొత్తం భారతదేశం 29 రాష్ట్రాలలో కూడా ఈ 1 జూలై 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. ఏవైనా నేరాలు జరిగితే ఆ నేరాలు ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్కు ఇండియన్ పీనల్ కోడ్ కింద బుక్ చేసేటివి దాని కింద ఇప్పుడు బిఎన్ఎస్ కింద అని, భారతీయ న్యాయ సంహిత కింద బుక్ చేస్తున్నారు. ఇంతకుముందు 511 సెక్షన్స్ ఉండే అనమాట ఐపీసీలో, ఇండియన్ పీనల్ కోడ్లో. ఇప్పుడు 511 సెక్షన్స్ అన్నీ కూడా కొంచెం అమెండ్మెంట్ చేసి, కొన్ని రివ్యూ చేసి, కొన్ని క్లబ్ చేసి, ఇవన్నీ కూడా 358 కిందనే సెక్షన్లు పెట్టారనమాట బిఎన్ఎస్. 358 సెక్షన్లో కూడా ఒక్కొక్క నేరము, ఒక్కొక్క సెక్షను ఒక నేరానికి సంబంధించింది. పోలీసులు జూలై 1, 2024 నుంచి కూడా ఏదైనా నేరం చేస్తే ఆ నేరము బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారమే కేసులు బుక్ చేస్తున్నమాట. ఎఫ్ఐఆర్ కానీ, రిమైండ్ కానీ, ఇవన్నీ కూడా జ్యుడిషియల్ కస్టడీ పంపడం కానీ, ఇవన్నీ ఛార్జ్షీట్ వేయడం కానీ, ఇవన్నీ కూడా 350 మన బిఎన్ఎస్ యాక్ట్కు జూలై 1 నుంచి అయిన నేరాలన్నీ కూడా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత కింద బుక్ చేస్తున్నమాట. ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ కింద బుక్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ రద్దయింది కనుక దాని ప్లేస్లో బిఎన్ఎస్ అని వచ్చింది. ఆ బిఎన్ఎస్ ప్లేస్లోనే ఈ కేసులన్నీ రిజిస్టర్ చేస్తున్నారు. ఇంతకుముందు మా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఫాలో అయ్యి హౌ టు గెట్ బెయిల్ అనేది, మిగతా డిశ్చార్జ్ పిటిషన్ కానీ, ఛార్జ్షీట్ ఎట్లా చేయాలి పోలీసులు కానీ, అడ్వకేట్లు బెయిల్ పిటిషన్లు ఎట్లా మూవ్ చేయాలని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అయ్యేటోళ్ళు. ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి లేదు కనుక సిఆర్పిసి ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది. ఆ బిఎన్ఎస్ఎస్ అనే భారతీయ నాగరిక సురక్ష సంహిత యాక్ట్ అనమాట. దీన్ని బిఎన్ఎస్ఎస్ కిందనే ప్రతి ఒక్కరు పోలీసులు కూడా దీన్నే ఫాలో అవ్వాలి. జడ్జీలు కూడా ఎట్లా హౌ టు గివ్ జడ్జిమెంట్ అనేది కూడా దీన్ని బిఎన్ఎస్ఎస్ కిందనే ఇవ్వాల్సి వస్తుంది. అడ్వకేట్లు కూడా కేసును ట్రయల్ ఎట్లా చేయాలి, కేసు ఎట్లా కొట్లాడాలనేది కూడా ఈ బిఎన్ఎస్ఎస్ కిందనే ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇందులో కూడా బిఎన్ఎస్ఎస్లో ఇంతకుముందు సెక్షన్స్ 484 సెక్షన్స్ ఉంటుండే. ఇప్పుడు 484 కుదించి కొన్ని సెక్షన్లు పెంచి రివ్యూ చేసిన తర్వాత 531 ఇందులో కొన్ని సెక్షన్స్ పెరిగినాయి బిఎన్ఎస్ఎస్ యాక్ట్. ఇంతకుముందు సిఆర్పిసిలో 484 ఉంటుండే, ఇందులో మటుకము 531 అయినాయి బిఎన్ఎస్ఎస్ కింద. దీని ఎవిడెన్స్ యాక్ట్ ఏమో ఇంతకుముందు 167 సెక్షన్స్ ఉంటుండే. 167 ప్లేస్లో కొన్ని 170, ఇందులో కూడా కొన్ని సెక్షన్స్ పెరిగినాయి అన్నమాట. జూలై 1 నుంచి ఏవైతే నేరాలు జరిగినావో ఈ మూడు యాక్ట్లో క్రిమినల్ లాలో ఏదైతే బిఎన్ఎస్ కానీ, బిఎన్ఎస్ఎస్ కానీ, బిఎస్ఏ కానీ, మూడు యాక్ట్లు కూడా మూల స్తంభాలు. ఇంతకుముందు క్రిమినల్ లాల ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏవైతే ఉండేనో అవుట్ ప్లేస్లోనే రద్దయినాయి కనుక దీని ప్లేస్లో వచ్చినాయి. పాత కేసులు మరి ఏం చేయాలి సార్ అని కూడా అడుగుతూ ఉంటారు. పాత కేసుల్లో వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు పాత ప్రొసీజరే ఫాలో కావాలి. ఈ కొత్త కేసులు, కొత్త అమెండ్మెంట్ ఏమైనా అయితే అయినావో క్రిమినల్లా అవి జూలై 1, 2024 అయినవి ఫాలో కావాల్సి వస్తాయి. పాత కేసులు అవి ఎందుకంటే డిస్పోజల్ అయినంత వరకు, ఆ కేసులన్నీ అయిపోయినంత వరకు పాత ప్రొసీజరే ఫాలో కావాల్సి వస్తుంది. ఇప్పుడు కొత్త కేసులు జూలై 1, 2024 నుంచి రిజిస్టర్ అయిన కేసులే కొత్త ప్రొసీజర్ ఫాలో కావాల్సి వస్తుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
అనమాట. అందుకని భారతదేశం అంతా కూడా సివిల్ అమెండ్మెంట్ కాలేదు. సివిల్ కేసులలో సివిల్ మొత్తం కూడా అట్లే ఉన్నాయి సేమ్. ఓన్లీ క్రిమినల్ లా ఎందుకు చేంజ్ చేసినంటే వై అనేది చాలామందికి ఎందుకు అనేది కూడా డౌట్ ఉంటుంది. ఈ సివిల్ చేంజ్ చేయని క్రిమినల్ ఎందుకు చేంజ్ చేయాలని. ఈ క్రిమినల్ చట్టాలన్నీ కూడా బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి కనుక ఐపీసీ 1860 కింద ఉన్నది. ఇప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏమో 1872 ఉండే, సిఆర్పిసి ఏమో 1973. చట్టాలన్నీ కూడా పురాతనమైన చట్టాలు. మహిళల మీద కూడా చిన్నపిల్లల మీద కూడా దాడులు జరుగుతున్నాయి కనుక భారతదేశం అంతా కూడా చిన్న పిల్లల మీద మహిళల మీద లైంగిక వేధింపులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కనుక వీటిని నివారించాలంటే కొన్ని సెక్షన్లు కఠినంగా ఉండవలసిందే. ఆ కఠినంగా ఉన్నటువంటి సెక్షన్లన్నీ కూడా ఇప్పుడు అమెండ్మెంట్ చేసి 64, 65, 66, 67 కింద ఏవైతే పెట్టినో ఈ సెక్షన్లన్నీ కూడా చాలా సీరియస్ ఉన్నాయి. అప్పటిలాగే అంత బెయిల్ పొందడం కూడా బిఎన్ఎస్ కింద పెట్టిన కేసులు అంత బెయిల్ పొందడం కూడా అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. చాలామంది కూడా తెలియదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రివ్యూ పెట్టి సెమినార్స్ పెట్టేసి పబ్లిక్ లోపల తీసుకుపోయి ఈ సెక్షన్ల వల్ల చాలా ఎందుకంటే మీకు ఇట్లా అవుతుంది అనుకో అని చెప్పేసి ఈ సెక్షన్లు తెచ్చినాము, ఈ యాక్ట్లు తెచ్చినాము, ప్రతి ఒక్కరు గమనించుకోవాలా, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా శాంతి భద్రతలు అనేది ఏ కంట్రీలో అయినా కూడా ఏ దేశంలో అయినా కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. శాంతి భద్రతలు ఉంటేనే పెట్టుబడులు కానీ మిగతాయి కానీ ఆ కంట్రీ కానీ ఆ స్టేట్ కానీ డెవలప్మెంట్కు ఉంటాయన్నమాట. ఈ అల్లకల్లోల నుండి డిస్టర్బెన్స్ ఉండి క్రిమినల్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయితే ఉంటే ఆ రాష్ట్రాలు కానీ ఆ దేశాలు కానీ ఎప్పటికైనా డెవలప్ కావన్నమాట. అందుకోనికి సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కూడా ఆలోచించేసి ఈ 3 యాక్ట్లను కూడా అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చింది అనమాట. చాలామంది కూడా డౌట్ ఉంటాయి ఈ సెక్షన్లో ఏమైనా చేంజ్ అయినా సార్ అని చెప్పేసి. సెక్షన్లో ఏం చేంజ్ కాలేదు, కొన్ని రివ్యూ అయినాయి కనుక కొన్ని అమెండ్మెంట్ ఇంగ్రీడియంట్స్ కంటెంట్స్ ఏమో ఉంటాయి. సార్ మా కేసు వాళ్ళ కొట్టేస్తే దాని మీద అప్పీల్ ఉంటుందా అని చెప్పి కూడా అడుగుతారు. ఏదో కంప్లైంట్ కొంతమంది నాకు ఫోన్ చేసి కూడా అడుగుతూ ఉంటారు. 138 కానీ క్రిమినల్ పోలీసు కేసులు కానీ ఏవైనా కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ముద్దాయి మీద ఎవరైతే అక్యూజ్ పర్సన్ ఉంటారో అతని మీద కేసు కొట్టేసినట్లయితే ఆ కేసుకు మళ్ళీ అప్పీల్ ఉంటుందా సార్ అని చెప్పేసి కానీ చాలామంది కూడా డౌట్ ఉంటుంది. ఆ కేసుల్లో ఏదైతే కన్విక్షన్ అయితే దానికి అప్పీల్ ఉంటుంది, కేసు కొట్టేస్తే కూడా దానికి కూడా అప్పీల్ ఉంటుంది అన్నమాట. ఏదైతే కన్విక్షన్ అయినప్పుడు శిక్ష పడ్డప్పుడు మనము 315 బిఎన్ఎస్ఎస్సి యాక్ట్ ప్రకారము 374 ప్లేస్లు వచ్చింది కనుక 415A కింద మనం ఏదైతే ఉందో 415 కింద బిఎన్ఎస్ఎస్సి యాక్ట్ ప్రకారము కన్విక్షన్ అయిన దాంట్లో ఏనికి వస్తుంది. ఒకవేళ కేసు కొట్టేసి అతను విడుదల చేసినట్లయితే శిక్ష పడకుండా విడుదల చేసినట్లయితే దాని మీద కూడా అప్పీల్ ఉంటాయి అన్నమాట. ఆ అప్పీల్ ఏంటంటే 419 కింద వేసుకోవాలి. ఇంతకుముందు 378 సిఆర్పిసి ఉన్న ప్లేస్లోనే 419 వచ్చిందనమాట. ఎవరికైతే శిక్ష పడకుండా వాళ్ళని విడుదల చేస్తారో జడ్జీలు, ఆ జడ్జీలో మేము ఎందుకంటే ఆ చేసిన శిక్షను జడ్జిమెంట్ కాపీ తీసుకొని కింది కోర్టులో జేఎఫ్సీఎంలో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్లో వేసినట్లయితే అందులో ఉన్న ఎవిడెన్స్ యాక్ట్ కానీ మీకు సపోర్టింగ్ ఏముంటుందో ఆ కంప్లైంట్లు, ఎందుకంటే చాలామంది కూడా కేసులు కొన్ని విడుదల చేస్తారనమాట. చేసినప్పుడు దాని మీద మీరు అప్పీల్ ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుందన్నమాట. అందుకు చాలామందికి డౌట్ వచ్చి నాకు ఫోన్ చేస్తున్నారు. కంప్లైంట్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో పోలీస్ కేసులో కానీ మిగతా ప్రైవేట్ కంప్లైంట్లో కానీ శిక్ష పడనప్పుడు కన్విక్షన్ ఇవ్వనప్పుడు ఆ కోర్టు యొక్క జడ్జిమెంట్ని తీసుకొని కింది కోర్టులో జేఎస్సీ ఏమైతుందేమో సెషన్ కోర్టులో వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సెషన్ కోర్టు వాళ్ళు ఇవ్వనట్లుంటే మీరు హైకోర్టుకు అప్రోచ్ అయ్యి హైకోర్టులో కూడా ఫైల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రొవిజన్ అనేది ఇంతకుముందు 378 సిఆర్పిసి కింద ఉన్న ప్రొవిజను ఇప్పుడు చేంజ్ అయింది కనుక, చట్టాలు చేంజ్ అయినాయి కనుక ఇప్పుడు 419 కింద బిఎన్ఎస్ఎస్సి యాక్టు భారతీయ నాగరిక సురక్ష కింద మీరు అప్పీల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. అగెనిస్ట్ అక్విటల్ అన్నమాట. అందుకని ఈ కేసులన్నీ కూడా అప్పీల్స్ ఇన్ కేస్ ఆఫ్ అక్విటల్ అన్నమాట. అక్విటల్ అంటే ఏదైతే విడుదల చేస్తారో కేసులలో ఆ విడుదల చేసిన కేసులలో మీరు అప్పీల్ చేసుకోవడానికి ఈ ప్రొవిజన్ ఇంపార్టెంట్ అన్నమాట. 419 కింద బిఎన్ఎస్ఎస్సి యాక్ట్ ప్రకారము భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 కింద మీరు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని చెప్పేసి చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు.
అడిగి, ఎందుకంటే నేను అప్పీల్ ఏమని చెప్తుంటా, వాళ్ళు హైకోర్టులో వచ్చినా కూడా మేము హైకోర్టులో కూడా నేను వేస్తుంటా. అందుకని చెప్పేసి అగెనెస్ట్ అక్విటల్ కూడా వేసుకోవడానికి ప్రొవిజన్ ఉంది అన్నమాట మనకు. అందుకని ప్రొవిజన్ ప్రకారము మీరు ఫాలో కావచ్చు. ప్రైవేట్ కేసులు అయితేనేమో అడ్వకేట్ ద్వారా వేయించుకోవచ్చు. వాళ్ళ పోలీస్ కేసులు ఉంటే అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్కు మీరు పోయి ఒక పిటిషన్ పెట్టుకుంటే వాళ్ళ కన్సర్న్ పోలీసుల ద్వారా మీరు పోయి అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏవైతే ఉంటారో పోలీస్ కేసులు అయితే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అప్పీల్ ఫైల్ చేస్తారు అనమాట. ఫైల్ చేసి కోర్టు పర్మిషన్ తీసుకొని ఆ రికార్డ్స్ అన్ని కాల్ఫర్ చేసి ఆర్గ్యుమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ చాలా ప్రొవిజన్. ఎందుకంటే జిహెచ్ఎం కింద అయినవైతేనేమో సెషన్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు. డిస్టిక్లో కానీ డిస్టిక్ సెషన్ కోర్టు ఉంటుంది, అడిషనల్ డిస్టిక్ సెషన్ కోర్టు ఉంటాయి. ఆ కోర్టులలో మీరు ఎందుకంటే జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నుంచి వచ్చినటువంటి ఏదైతే విడుదల చేసినారో ఆ కేసుకు సంబంధించిన పేపర్లన్నీ కూడా ఛార్జ్ షీటు, ఎందుకంటే ఎవిడెన్స్ ఏమేమి విట్నెస్లు ఎగ్జామ్ చేసినారో ఆ విట్నెస్ల యొక్క స్టేట్మెంట్లు, అక్కడ ఇచ్చిన జడ్జి గారు ఎవరైతే ఉంటారో లార్డ్షిప్స్ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ కానీ ఇవన్నీ కూడా తీసుకుపోయి ఆ కన్సర్ట్ ఏదైతే ఆ కోర్టులో ఉంటారో ఆ కోర్టుకు పోలీస్ స్టేషన్కు ఆ పోలీసుల ద్వారా మీరు ఎందుకంటే పీపీని అప్రోచ్ అయ్యి పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అప్రోచ్ అయ్యి సెషన్ కోర్టులో అయితేనేమో సెషన్ కోర్టు పీపీని, హైకోర్టులో అయితేనేమో హైకోర్టు పీపీని, ఎందుకంటే మేము ఎన్నో కూడా ఫైల్ చేశాను అనమాట హైకోర్టులో కూడా. నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నప్పుడు అగనేస్తూ కొన్నిట్లా కేసులు కూడా మళ్ళా శిక్ష పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. కింది కోర్టులు ఇచ్చింది ఒకటే ఫైనల్ కాదు. అందుకని చెప్పేసి మీరు అక్కడ పడ్డ శిక్షను సెషన్ కోర్టులో వేసుకోవడానికి, సెషన్ కోర్టు కాదన్నప్పుడు హైకోర్టు, హైకోర్టు కాదన్నప్పుడు సుప్రీంకోర్టు, మీరు సుప్రీంకోర్టు వరకు కూడా కేసులో బట్టి అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ను బట్టి వాళ్ళు ఫైల్ చేస్తారనమాట. ఆ స్టేట్ కేసులు పోలీస్ కేసులు అయితేనే. ప్రైవేట్ కేసులు అయితే ప్రైవేట్ కేసు మీ అడ్వకేట్ ద్వారా ఎవరైనా కానీ ప్రైవేట్ కంప్లైంట్లు కానీ 138 కేసులు కానీ అగెనెస్ట్ అక్విటల్ ఏదైతే ఉంటుందో ఈ ప్రొవిజన్ 419 కింద ఫైల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఓన్లీ పోలీస్ కేసులు అయితేనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫైల్ చేస్తాడు. వాళ్ళ ప్రైవేట్ కేసులు కానీ ప్రైవేట్ కంప్లైంట్లు కానీ అయితేనేమో ప్రైవేట్ అడ్వకేటు ఫైల్ చేస్తారన్నమాట. 419 కింద ప్రొవిజన్ ఉంది కనుక ప్రొవిజన్ ప్రకారము 29 రాష్ట్రాలలో ఈ ప్రొవిజన్ చాలా ఎందుకంటే పకడ్బందీగా, ఎందుకంటే కేసులు ఓడిపోయినామని బాధతో ఉన్న వాళ్ళకు అందుకోనికి వాళ్ళు వేసుకోవడానికి ఈ ప్రొవిజన్ ఉపయోగపడుతుంది అనమాట. ఎంతోమంది నాకు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి నేను సజెషన్ కూడా ఇస్తుంటాను. అందుకోని చెప్పేసి మా కేసు ఇట్లా ఓడిపోయినాం సార్ అని చెప్పేసి అంటే ఆ కింది కోర్టు ఇచ్చినదే జడ్జిమెంటు మీకు, ఎందుకంటే ఓసారి జడ్జెస్ కూడా చూసినట్లు విడుదల చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది క్యారెక్టర్ బట్టి. అందుకని చెప్పేసి మీకు శిక్ష పడాలనుకుంటే జడ్జెస్ కూడా కొంచెం ఎవిడెన్స్ సరిగా రికార్డ్ లేదంటే రీట్రయల్ కూడా పంపడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. హైకోర్టులో కానీ సెషన్ కోర్టులో కానీ అందుకని పరిశీలించేసి వాళ్ళ శిక్ష పడేటట్లు కూడా కొన్ని అకిటలు అయితే అకిటలే కాదు కానీ మీరు హైకోర్టు కానీ సెషన్ కోర్టు కానీ అయినా కూడా సెషన్ కోర్టు కూడా మళ్ళీ రీట్రయల్ చేయమని కూడా కింది కోర్టుకు పంపొచ్చు. కింది కోర్టుకు పంపించినప్పుడు శిక్ష కూడా మళ్ళీ దానికి అకిటలైన కేసులు కూడా శిక్ష పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా 419 కింద భారతదేశం అంతా కూడా BNSS యాక్ట్ ప్రకారము భారతీయ నాగరిక సురక్ష కింద సన్నిహిత 2023 యాక్ట్ ప్రకారము ఎవరైతే క్రిమినల్ కేసుల్లో విడుదల అవుతారో వీడి కేసు లేదని చెప్పేసి కొట్టేస్తారో ఆ కొట్టేసిన కేసులో కూడా మీరు అన్ని జడ్జిమెంట్లు కానీ ఎవిడెన్స్లు కానీ అన్నీ తీసుకొని ఈ 419 కింద మీరు BNSS యాక్ట్ ప్రకారము మీరు అప్పీల్ వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కన్విక్షన్ అయితే ఎట్లా బెయిల్ వేస్తామో ఈ కేసు కొట్టేస్తే కూడా బెయిల్ మనము దాని మీద అప్పీల్ చేసుకుంటామో ఆ అప్పీల్ కింద ఎట్లయితే వేస్తామో ఇందులో కూడా అప్పీల్ అట్లా వేయాలన్నమాట. అందుకని ఇవన్నీ కూడా 419 కింద కేసు కొట్టేసిన ఎవరైతే జడ్జెస్ ఉంటారో ఆ జడ్జీలు వేసిన దాని మీద సెషన్ కోర్టు కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వేసుకోవడానికి మీకు ఆస్కారం ఉంటుంది. 419 అనేది 29 రాష్ట్రాల్లో ఒకటే ప్రొవిజన్ కనుక ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నా. అందరికీ నా ధన్యవాదాలు.